సార్ మీరు చాలా కథలు రాశానని చెప్పారు. అందులో ఒక గొప్ప స్టోరీ ఏమని చెప్తారా? గొప్ప స్టోరీ అంటే అంత కాకపోవచ్చు, కానీ స్టోరీ బాగానే ఉంటుంది. ఒకరోజు శ్మశానంలో నేను కూర్చొని రాస్తూ ఉంటే ఒక పెద్ద గాలి వచ్చేసింది. ఆ గాలి వస్తే అందులో నుంచి నేను రాస్తున్న స్టోరీలోని బుక్లో నుంచి 2 పేపర్లు గాలికి ఎగిరి ఆ పక్కలే ఉన్న కాలువలో పడిపోయాయి. అవి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న చెరువులో కలిసాయి. ఆ చెరువులో నుంచి గోవా బీచ్లో సముద్రంలో తేలాయి. ఆ సముద్రంలో నుంచి గోవా బీచ్కి వెళ్ళిపోయాయి. ఆ గోవా బీచ్లో ఒక అతను ఉన్నాడు. ఆ పేపర్ ఒక అతని కాళ్ళ దగ్గరకు వచ్చి ఉంది. అయితే అదేంటి పడుకుంటున్నావేంటి? సార్ అదే సార్, అవి గమ్యానికి చేరిపోయాయి సార్ పేపర్లు. చెప్తున్నా నేను. అయితే ఆ పేపర్ని తీసుకొని దొరికిన 2 పేపర్లను తీసుకొని మధ్యలో కొద్దిగా సినిమా ఒక ఏదైనా కథ రాసేసి సినిమా తీసేసిపోయాడు. ఎందుకు? ఏ సినిమా సార్ అది? అదే జవాన్. ఏ సినిమా సార్? జవాన్. తీసిన కూడా అట్లీ మన అట్లీ. సార్ ఇప్పుడు మీరు చెప్పింది నిజమే కదా? అవును. అయితే ఏదో మీ వెల్ విషర్గా ఒక మాట చెప్తాను. చెప్పండి. ఎంత పని పడినా, పీకలు పోయే పని పడినా, పేనం పోయే పని పడినా ఆ బాలీవుడ్ సైడ్ వెళ్ళకండి సార్. ఎందుకో మీ మేలు కూడా చెప్తాను, ఒకసారి ఆలోచించుకోండి. అది సరే కానీ సార్, ఒక 2 పేపర్లే అలా శ్మశానంలో గాలికి ఆ నదిలో అది ఇంకెక్కడెక్కడ అలా కొట్టుకొని వస్తే అంత అద్భుతమైన సినిమా వచ్చిందంటే, ఆ పుస్తకం కానీ జనాలకి మన ఫిల్మ్ ఇండస్ట్రీగా దొరికితే ఏమవుతుంది సార్? సునామీ స్టోరీ, సునామీ పుట్టుకొచ్చేస్తుంది. ఒక్క నిమిషం సార్, అదే మన నోకరాజు కాల్ చేస్తాను, మిమ్మల్ని పంపాడు కదా. ఉంటే నోకరాజు ఊర్లో వాడు కదా సార్, ఊర్లో మాట్లాడితే కానివ్వండి. అవును నోకరాజు, ఎవరిని పంపినావురా నువ్వు? ఆడు కొంచెమని బుద్ధి బుర్ర ఉందరా? రే ఏం కానీ తేడా కొట్టాలా? ఈ ప్రోగ్రాం అవగానే ఈడిని నిన్ను చెప్తాను, ఎముకలు ఇరిచేస్తాను. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, లైన్లో ఉండు. నవ్వుతావేంటి? ఇంతవరకు తిరుగుతుంది నీకే. నేను ఏదైనా సరే చాలా ఫ్రెండ్లీగా స్పోర్టివ్గా తీసేసుకుంటాను. నాకు కూడా వింటాను చాలా ఇష్టం, నీకు ముందు ఉంటుందిరా. సరే అయితే సరే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇక్కడ నాకు రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేని చోట్ల నేను ఉండలేను. నువ్వు నన్ను బాగా దొబ్బుతున్నావు. సార్ మీరే కదా సార్ అన్నారు. నేను దొబ్బట్లేదు సార్, దొంగలిస్తున్నాను. సరే సార్ వాస్తవం చెప్పాలంటే మిమ్మల్ని తిట్టడం నాకు ఇష్టమో లేకపోతే అదేమో కాదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మన వీడియోలు వైరల్ అవ్వాలంటే అలా తిట్టుకుంటూ పోతే వైరల్ అవుతాయి సార్. ఆ ఉద్దేశంతో అన్నాను తప్ప రెస్పెక్ట్ సార్ మీరంటే అంతెందుకు సార్. ఆ మూల కొండసేపు ఉందా, అది ఇరిగిపోయినంత వరకు మీకు కొట్టాలనిపిస్తుంది తెలుసా? అనిపిస్తుంది, కానీ నేను చేశానా? చేయలేదే. ఎందుకంటే గురువుగారు లేరు. గురువుగారు లేకపోవడం నీ ప్రోగ్రామ్ ఎక్కడికో చేయాలన్న ఆశ, నా తాపత్రయం. అదిగో ఆ నోగ్గాడు అనకూడదు, కానీ ఆడిచ్చిన ఈ కాంట్రాక్ట్ మిమ్మల్ని ఈ తాలూకు షోని ఎక్కడికో తీసుకెళ్తాను ఒక తాపత్రయం అలా పరిగెడుస్తుంది అంతే. అది సరే కానీ సార్, ఇంకా మీ దగ్గర ఏమేమి కథలు ఉన్నాయో చెప్పండి సార్. నేను కథలు అంటే చాలా కథలని ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకంగా ఇండస్ట్రీకి దొరికింది అనుకో, సంవత్సరంలో ఉన్న పండుగలన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి. సూపర్ సార్. ఈ పాయింట్స్, ఈ ఎలిమెంట్స్ తో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం సార్. అది ఈ చాలా కథల పుస్తకంలో ఎన్ని కథలు ఉన్నాయి సుమారుగా చెప్పండి సార్. అందులో కథలేం లేవు, కాకపోతే బుక్ టైటిల్ పెట్టుకున్నాను చాలా కథలని. నా సహనం చచ్చిపోతుంది. అదేంది అంటే నేను రాసుకున్న కొత్త బుక్ సార్. ఓ సూపర్. అందులో ఎవరి కథలు ఉంటాయి? ఎవరి కథ ఉండదు సార్, మీ ఒక్కరి కథే ఉంటుంది. నాకు ఒక్కనికి ఎందుకు? ఎందుకంటే మీరు స్పెషల్ కదా. అయినా మిమ్మల్ని కాదు సార్, ఆ నోగ్గాడు ఉన్నాడు కదా, ఆ నోగ్గాడు మరీ ఏలుకోరు మరీ పంపించినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆడు ఫోటో పంపించాడు సార్. ఫోటో పంపించగానే మిమ్మల్ని చూడగానే నాకు డౌట్ వచ్చింది, ఈయన కథలు రాస్తున్నాడు డైరెక్టర్ అంటే ఏ కోసాన్ని కూడా అనిపించట్లేదు. అసలు శ్మశానంలో మీరు ఉన్నారు కదా సార్, శ్మశానంలో కథలు రాసినప్పుడు బేసిక్గా నాకు డౌట్ సార్, శ్మశానంలో కథలు మీరు రాయడానికి వెళ్ళారా, ఊరంతా తరిమిస్తే వెళ్ళారా అనేది నాకు డౌట్. అక్కడ అయిపోయింది. తర్వాత ఇంకో విషయం వస్తే, ఈ హాలీవుడ్ బాలీవుడ్ కథలు మీరు దొంగలించారు అన్నారే, అది ఏ కోసాన్ని కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. దేనికి? అంత బాగానే ఉందిగా. అంటే మేనేజ్ చేయడమా?
ఎవరు చెప్పారు? నేనే చెప్పాను, ఎవరు చెప్తారు? ఓహో, మీరు చెప్తే మీదే అయిపోద్ది. అంతే. సరే, ఇప్పుడు జవాన్ కథ అయిపోయింది, ఇంకొక కథ ఏదని చెప్పండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒక్క కథ అని కాదు, చాలా కథలు ఉన్నాయి. కానీ నేను వాళ్ళందరికీ మాట ఇచ్చాను, ఎక్కడ బయట నోరు మెదపనని. అందుకోసం అని చెప్పేసి. అరే వెయిట్, నువ్వు ఇప్పుడు రా అన్నావా నన్ను? నువ్వు నిన్నే అన్నాను రా. ఓకే, నిన్నే కన్ఫర్మేషన్ కోసం అడిగినా. సరే సరే, నిన్నేరా కన్ఫర్మేషన్ వచ్చింది కదా. వచ్చింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఒక సోషల్ మీడియా వేదిక ముందు ఉన్నావు, నీ కథలు హాలీవుడ్ బాలీవుడ్ దొంగలించారా? ఎస్. అరే నాకు తెలియక అడుగుతాను, సినిమా కథల్లో కూడా ఇంత ఫ్యాంటసీగా ఎవరు చెప్పరు. నువ్వు స్మశానాలు రాసిన కథ ఎగురుకుంటూ ఎక్కడో గోవా బీచ్కి వెళ్ళి అక్కడ మన అట్లీ గారు దొంగలించారా? అరే ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎముకలు ఇడిచేస్తారా నీకు? ఒక్క నిమిషం రా, నిన్ను పంపించిన ఆ పనికి మళ్ళీ నూకరాజు గారి తిట్టాలి. ఒక్క నిమిషం రా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? హలో నూకరాజు, నీకు కొంచెమైనా బుద్ధి బుర్ర ఉందిరా? ఒక మంచోడిని తెలివైనోడిని కొంచెం నాకు కూడా ఉపయోగపడాలి, ఆడు కూడా ఉపయోగపడాలి, ఒక వైరల్ అయ్యేవాడిని పంపించిన అంటే ఒక పనికి మాలిన చవట సన్నాసి దద్దమ్మ ఎదవ దేనికి పనికిరాని ఒక శుద్ధ దండగాన్ని పంపించి నా దగ్గర పంపించి నా పేక మీద కూర్చొని వీళ్ళంతా నాకు ఎంత టైం వేస్ట్ చేయడం వల్ల? నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదరా? ఒరే ముందాగరా, నీడి పని చెప్తాను, తర్వాత నీ పని చెప్తాను. అరే ఇంకేం చెప్పావు నువ్వు? డైరెక్టర్ రైటర్. సరే ఇదంతా పక్కన పెట్టి కానీ ఒక్క ఫోన్ చేసుకుంటున్నా. మళ్ళీ ఈ ఫోన్ ఎవరికి? నేను చేస్తాను నాకు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. నువ్వు నచ్చినప్పుడు ఫోటో తీన, నాకు నచ్చినప్పుడు ఫోటో తీన. హలో కామేశన్నా, బాగుండ్రా? ఏం లేదన్నా, ఇప్పుడు మీకు ఫోటో పంపించాను కదా, ఆ ఫోటో కిందన ఈ మనిషి కనబడితే ప్రమాదము అని చెప్పి రాసి మన కాంప్లెక్స్లో బస్ స్టాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ జనాలు తిరిగి ప్రతి ప్లేస్ అంటించానా? మనల్ని చెప్పి అంటించండి. అర్థమైందా? ఇంకోసారి కానీ ఈ స్టూడియో చుట్టుపక్కల కనిపించావనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిజంగా కనుగొనట్లేదన్న పేపర్ మాత్రం అంటించేస్తాను. అర్థమైందా? పోయేస్తా. మరి రాకు పో.